ఈరోజు మనం మాట్లాడాలి అనుకుంటున్న మరొక విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తితో ముడిపడిన 5 స్త్రీలను గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆయన ఎవరు అంటే మోషే గారు. మోషే గారి జీవితంలో 5 స్త్రీలు ఎవరబ్బా అనుకుంటారా? ఒకరు ఆయన తల్లి యోకేబెదు గారు, 2 అక్క మిరియాము గారు, 3 ఫరో కుమార్తె, 3 ఎవరు? ఫరో కుమార్తె, 4 భార్య సిప్పోరా గారు, మరి 5 మరో భార్య కుషు దేశపు స్త్రీ, పేరు లేదు. 5 స్త్రీలతో ముడిపడి ఉంది ఈయన జీవితం. 5 పాత్రలు చాలా ప్రాముఖ్యమైనవి. అందులో ఈరోజు ఫరో కుమార్తెని గురించి నేర్చుకుందాం. కాకపోతే వీళ్ళని గురించి కూడా కొంచెం టచ్ చేస్తాను. అంటే అందరికీ తెలిసిన విషయాలే కదా. మోషే గారి జీవితము అనగానే మనకు బాగా గుర్తొచ్చే విషయం ఏంటంటే తల్లి. తల్లి ఎందుకంటున్నాం? తండ్రి పాత్ర లేదా? తండ్రి సెలవులేకే అవన్నీ చేసుంటారా? చెప్పండి. ఎందుకు తల్లి అంటున్నామంటే, జమ్ము పెట్టి చేయడం కానీ, అందులో బాబును పెట్టడం కానీ, ఏటిలో వదలడం కానీ, మిరియాము గారిని కాపలా పెట్టడంలో కానీ ఎక్కువ పాత్ర పోషించింది యోకేబెదు గారు. అందుకే తల్లి 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 అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. ఇవన్నీ అమ్రాము గారికి ఇష్టం లేకుండా, అమ్రాము గారికి తెలియకుండానే చేసుంటారా? అసలు అలా చేయడానికి సాధ్యపడుతుందా? ఏమంటే పడుతుందా? పడదు, సాధ్యపడదు. కానీ తండ్రి ఎంత చేస్తున్నా మౌనంగా చూస్తూ ఉండవలసిన తల్లి ఎక్కువ రియాక్ట్ అయ్యారనమాట. బిడ్డను చూడగానే దివ్య సుందరులా కనిపిస్తున్నాడు అంటే దేవునికి ఆల్రెడీ మనం మొరపెడుతూ ఉన్నాం, మనం పడుతున్న శ్రమలు, దీని నుండి విడిపించడానికి పుట్టిన కారణ జన్ముడే ఇతను, కాబట్టి ఇతన్ని చాలా జాగ్రత్తగా చూడాలి అనుకున్నారు. ఆమె 3 నెలలు దాచిపెట్టారు. ఇక దాయలేని అనుకున్నారు. దాయలేనని ఎందుకు అనుకున్నారు? అప్పుడు వాళ్ళందరూ దాయలేదా? మరి మీకు ఈ మధ్య కాలంలోనే చెప్పాను, మోషే గారు పుట్టిన కాలంలోనే ఇంచుమించు అదే పీరియడ్లో యెహోషువ గారు పుట్టారు. అంటే పరిస్థితులు అప్పటికి అలాగే ఉన్నాయి. మరి యెహోషువ గారు ఫరో ఇంట్లో పెరగలేదు అంటే వాళ్ళమ్మ దాయలేదా? దాయకపోతే ఆయన బ్రతుకుండేవారా? ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులను నడిపించాలి అంటే మోషే గారికి సకల విద్యలు రావాలి. సకల విద్యలు తెలియాలి అంటే రాజు కుటుంబంలో పెరగాలి. రాజు కుటుంబంలో పెరగాలి అంటే యోకేబెదు గారికి నేను పెంచలేను అనే మనసు రావాలి. ఇవన్నీ ప్రణాళిక ప్రకారం జరిగిన విషయాలు. ఆమెకు ఆ మనసు రాలేదనుకోండి, ఇంట్లోనే ఉంచేది. అప్పుడు రాణి దగ్గరికి వెళ్ళేవాడు కాదు, రాణి ఇంట్లో పెరిగేవాడు కాదు, రాజ విద్యలని నేర్చేవాడు కాదు. ఇక పరిస్థితులని మరోలా సామాన్యమైన జీవితమే జీవించేవారైనా, అందరిలానే ఉండేది ఆయన జీవితం. కానీ ఆ స్టేజ్కి వెళ్ళాలి, వాటిని వదులుకొని రావాలి. ఇది మోషే గారి జీవితంలో జరగాలి. ఇవి జరగాలి అంటే ఆయన ఏటిలోనికి వెళ్ళాలి. అర్థమైందన్నమాట. కాబట్టి మోషే గారి జీవితంలో ప్రతి సన్నివేశం కూడా చాలా విలువైనది. ప్రతి విషయము మన జీవితాలకు అవసరమైందే. యోకేబెదు గారిని మనం తీసుకున్నప్పుడు వాస్తవంగా ఆమె లేవి గారి కుమార్తె. లేవి గారికి స్వయంగా పుట్టిన కుమార్తె. అంటే పెంచుకోవడమనో లేకపోతే అన్నదమ్ముల పిల్లలను అలా ఏం కాదు. లేవి గారు కనానులో ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు 3 కుమారులను కన్నారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత కుమార్తెకి జన్మనిచ్చారు. ఆ కుమార్తె యోకేబెదు గారు. మనం గమనిస్తే ఒక్కొక్కరికి ఇంచుమించు మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కనబడుతూ ఉంటారు. యాకోబు గారికి ఒక్కరే కుమార్తె. ఇప్పుడు మనం చదువుకున్నాం ఇంతకుముందు కదా. ఏం చదువుకున్నాం? తామారు గారి గురించి చదువుకున్నాం కదండి. దావీదు గారి దగ్గరికి వచ్చేటప్పటికి తామారు గారు ఒకరే కుమార్తెగా కనిపిస్తూ ఉంటారు. ఇట్లా మనం చూస్తాం, ఆడపిల్లలు తక్కువగా కనబడుతూ ఉంటారు. అలాగే లేవి గారికి ఒక్కరే కుమార్తె, ఆమె యోకేబెదు గారు. ఇక యాజకత్వాన్ని జరిగించే కుటుంబం అది. అప్పటికి యాజకత్వం లేకపోయినప్పటికీ, అప్పటికి యాజకత్వం లేదు, తర్వాత అహరోను గారు వచ్చిన తర్వాత కదా యాజకత్వం. అంటే యోకేబెదు గారి పిల్లలు వచ్చిన తర్వాత యాజకత్వం ప్రారంభమైనప్పటికీ ఒక మంచి గోత్రంలో జన్మించారు ఆమె అని చెప్పొచ్చు. ఆమె చాలా ధైర్యవంతురాలని చెప్పొచ్చు, విశ్వాస యోధురాలని చెప్పొచ్చు. ఎందుకంటున్నాను ఈ మాటలంటే, బాబుని చూడగానే ఆ అందమట దివ్య సౌందర్యం అనిపించిందట. ఆ దృష్టితో ఎలా చూడగలిగారు అంటే ఆమె భక్తి ఆమెకు అక్కడ అలా ఉపయోగపడుతుంది.
మనం చాలామందిని చూస్తాం, అందరిని ఒకేలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎవరిలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి వారిని మనం ఐడెంటిఫై చేయాలంటే మనకంటూ ఒక టాలెంట్ ఉండాలి. అది యోకేబెదు గారికి ఉంది, విశ్వాసం ఉంది, భయభక్తులు ఉన్నాయి. అందుకే చూడండి, ఆ బాబుని చూడగానే ఇప్పుడు యెహోషువ గారు ఉన్నారు, హూరు గారు ఉన్నారు. ఆ కాలంలో పేరుగాంచిన వారు, మోషే గారికి ధీటైన వారు చాలామంది ఉన్నారు. కానీ వారి తల్లులుగా వాళ్ళలా కనిపించలా. ఎందుకు కనిపించలా? దేవుని ఉద్దేశం ప్రకారం మోషే గారు కావాలి. అది గుర్తించగలిగిన కెపాసిటీ యోకేబెదు గారికి కూడా ఉంది, అన్ని రకాలుగా మనం చూసుకుంటే. అందుకే మనం యోకేబెదు గారిని చాలా గొప్పగా చెప్తాం. అంతేకాదు, ఒక్క మోషే గారే కాదండి, ఆమెకిచ్చిన 3 పిల్లల్ని దేవుని కొరకు పెంచగలిగింది. ఏ పని వారికి చేతనైతే, ఏ పని చేయగలరో ఆ పని చేయమని వదిలిపెట్టింది దేవుని పనిలో. అందుకే యోకేబెదు గారిని చాలా గొప్పగా మనం మాట్లాడుకుంటాము. అంటే వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఇక మిరియామ గారిని గురించి ఒకసారి సెమినార్లో మాట్లాడుకున్నట్టున్నాం మనం ఇక్కడే. మిరియామ గారిని గురించి చిన్న వయసు, మన క్యాలిక్యులేషన్ ప్రకారం మోషే గారు పుట్టే నాటికి మిరియామ గారి వయసు 6 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది అంతే. ఎందుకు అంటే మోషే గారి కంటే 3 సంవత్సరాలు పెద్దవారు అహరోను గారు. ఫరో గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి వయస్సులు వ్రాయబడతాయి. మోషే వయసు 80 అని, అహరోను గారి వయసు 83 అని కనిపిస్తుంది మనకి నిర్గమాకాండము 7వ అధ్యాయంలో. కాబట్టి మరి మోషే గారిని నీళ్ళల్లో వదిలినప్పుడు కాపలా కాయగలిగిన స్థితి ఉన్నది ఎవరికంటే అక్కయ్యని మిరియామ గారికి ఉంది. అంటే నిలబడి చూసి మాట్లాడగలిగిన పరిస్థితి ఆమెకు. అంత చిన్న వయసులో కూడా చాలా ధైర్యాన్ని ప్రదర్శించారు ఆమె. తల్లి లక్షణాలు ఆమెకు కూడా కొంచెం ఉన్నాయా? ఫరో శాసనం చేశాడని తెలిసి కుమారుణ్ణి ధైర్యంగా నదిలో వదిలిన తల్లి, ఆ నదిలో వదిలిన కుమారుణ్ణి ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరు చూస్తున్నారో చూస్తూ ఫరో కుమార్తెతో మాట్లాడేంత ధైర్యం ఉంది మిరియామ గారికి. అర్థమవుతుందా? అంటే ధైర్యమే కావాలి. ఫరో కుమార్తె అంటే మామూలుగా భయపడతాం కదండి, మరి ఆ వయసులో మరీ భయపడతాం, ఆ కాలంలో ఇంకా భయపడతాం. ఇప్పుడు పిల్లలకంటే కొంచెం ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళని ఎవరు లెక్క చేయరు, ఏదనుకుంటే అది మాట్లాడేస్తారు. మరి ఆ రోజుల్లో అలా కాదుగా. ఆ రోజుల్లో ఆ వయసులో ఆడపిల్ల ఫరో కుమార్తెతో మాట్లాడగలిగింది అంటే ఎక్కడిదా ధైర్యం? అంతేకాదు, దేవుని యందు ఉండడం వలన వారికి వచ్చింది ఆ ధైర్యం. అర్థమవుతుందా? కాబట్టి మిరియామ గారి జీవితం మనం చూస్తాము. ఇశ్రాయేలుని విడిపించడానికి వెళ్ళిన వారిలో ఆమె పాత్ర కూడా చాలా ఉంది. స్త్రీలందరికీ నాయకురాలై నడిపించింది. మనం మీకా గ్రంథం 6లో చదువుకుంటాం కదా, మోషే అహరోను మిరియాములను నేను పంపించితిని ఐగుప్తుకని దేవుడు చెప్పిన మాట. ఆమె చాలా ఒక్క విషయం, మోషే గారు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్న విషయంలో అక్కగా స్వతంత్రంతో మరి కొంచెం గట్టిగా మాట్లాడినట్టు అనిపిస్తుంది తప్ప మిగిలిన అన్ని విషయాల్లో మిరియామ గారు కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది మనకి. ఇక 3వ వ్యక్తి అంటే ఫరో కుమార్తె. ఆమె గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి కాబట్టి ఆమె గురించి నేను లాస్ట్లో మాట్లాడతా. ఇక మోషే గారి భార్య సిప్పోరా గారు. ఈమెవరు అంటే ఒక అన్యజాతి స్త్రీ, మిద్యాను యాజకుడని ఇత్రో కుమార్తె. మరి ఒక అన్యజాతి స్త్రీ అయినప్పటికీ మోషే గారిని వివాహం చేసుకునే విషయంలో కానీ, పిల్లల్ని కనే విషయంలో కానీ, ఒకవేళ ప్రారంభంలో ఆమె ఎలా ఉన్నప్పటికీ సున్నతి విషయంలో మాత్రం చాలా స్పీడ్గా స్పందించింది. మోషే గారు ఐగుప్తు దేశం వెళ్ళి ఇశ్రాయేలీలకు దేవుడు చేయబోయే అద్భుతాన్ని చెప్పే సందర్భంలో ఇశ్రాయేలీలను దేవుడు వదిలిపెడతారు, ఐగుప్తీలను నశింపచేస్తారనే విషయం చెప్పడానికి వెళ్తున్నారు. ఈయన వెళుతూ తన కుమారునికి సున్నతి చేయకుండా బయలుదేరుతున్నారు. వెంటనే దేవుని దూత సత్రమందు ఆయన ఎదుర్కొని మోషే గారిని చంపాలి అనుకున్నప్పుడు మెరుపు వేగంతో జ్ఞానంగా ప్రవర్తించిన స్త్రీ ఎవరు అంటే తన భార్య అయిన సిప్పోరా గారే. వెంటనే తన కుమారునికి సున్నతి చేసి మోషే గారి పాదాల దగ్గర పడవేసి, ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అని చెప్పినప్పుడు అప్పుడు ఆ దూత మోషే గారిని చంపడం మాని వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మోషే గారు ఎంత విశ్వాసంలో పరిపూర్ణ స్థితి కలిగిన వారో ఆయన జీవితంలో ప్రతి స్త్రీ కూడా ఇంచుమించు అలాంటి వారని చెప్పొచ్చు. తల్లి అదే విశ్వాసం కలిగినామే, అదే భక్తి కలిగినామే. అక్క అదే విశ్వాసం కలిగినామే, అదే భక్తి కలిగినామే. ఒకవేళ ఆయన పరిస్థితి అది కాకపోతే, అంటే సిప్పోరా గారి పరిస్థితి అది కాకపోయినా అన్యురాలైనప్పటికీ కూడా అవసరమైన సందర్భంలో ఆయనకి సాటి అయిన సహకారిగా మిగిలారామె అని చెప్పొచ్చు. ఇక కూషు దేశపు స్త్రీని గురించి మనకి ఏమీ వ్రాయబడలేదు, కానీ ఆమె కూడా ఆయన జీవితంలో ఒక పాత్రని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కూషు దేశపు స్త్రీని గురించి ఏమైనా వ్రాయబడిందా? కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నారని మాత్రమే వ్రాయబడింది. కానీ ఆమెను వివాహం చేసుకుంటే అహరోను మిరియామ గారు ఎలా ఉన్నారో రాశారు.
అప్పుడు దేవునికి వచ్చిన కోపం ఏ స్థాయిలో ఉందో రాశారు. దానివల్ల మిరియాము గారికి వచ్చిన పనిష్మెంట్ ఏంటో రాశారు. కానీ ఇక ఆమె వ్యక్తిగత జీవితం అయితే ఏమి రాలేదు. కానీ కూషు దేశపు ప్రజలు ఎలా ఉండేవారు అంటే మచ్చలు మచ్చలుగా, అంటే శరీరము మనలో ఒకే రంగులో కాకుండా మచ్చలు మచ్చలుగా ఉంటారని కూషు దేశస్థుడు తన శరీరమును మార్చుకొనగలడా అనే పదం ఒక చోట మనకి ఇరిమియా గ్రంథంలో కనిపిస్తుంది. కాబట్టి ఇలా మనం ఆలోచిస్తే 5 స్త్రీలు ఉన్నారు. వీళ్ళల్లో ఒక ప్రాముఖ్యమైన స్త్రీ, అంటే ప్రాముఖ్యం అంటే మిగిలిన వాళ్ళకి ప్రాముఖ్యత లేదని కాదు, కానీ ఈరోజు మనము ఫరో కుమార్తెని గురించి మాట్లాడుకుందాం కాసేపు. అంటే మిగిలిన వాళ్ళందరూ మ్యాక్సిమం మీరు వినుంటారుగా, ఫరో కుమార్తె గురించి కూడా వినుంటారు, కానీ ఇంకొంచెం మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఫరో, ఐగుప్తు చక్రవర్తులను ఫరోస్ అంటారు. ఐగుప్తు చక్రవర్తులను ఏమంటారండి? ఫరోలు అంటారు. మోషే గారు పుట్టే కాలంలో ఉన్న ఫరో 18వ ఫరో. అప్పటికి 18 మంది ఉన్నారు. ఆయన 18వ వాడు. 17 మంది పరిపాలించారు. ఈయన 18వ వాడు. ఈ ఫరో కాలంలోనే మోషే గారు పుట్టారు. మనం మాట్లాడుకునే ఫరో కుమార్తె ఎవరు అంటే ఆమె పేరు బిత్యా అనే ఒక వాదన ఉంది. ఇది నిజమా కాదనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఫరో కుమార్తె పేరు బిత్యా లేక బితియా అని కూడా అనొచ్చు, కానీ బిత్యా అనే పదం మనకు కనిపిస్తుంది. ఇది బైబిల్లో ఉన్న పేరే. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. అతని భార్య అయిన, ఎవరి భార్య? 17వ వచనం చదువుదాం. అసలు మీరు లిస్ట్ చూస్తేనండి, ఇది యూదా కుమారుల వంశావళి. యూదా కుమారులు, యూదా తామారుని ఎవరిని కన్నారు? ఉదయం మనం మాట్లాడుకున్నాం కదా, పెరెస్ గారు హెస్రోన్ గారిని కన్నారు. ఒక హెస్రోన్ గారి కాదు, హెస్రోన్ పెద్ద ఆయన, కర్మి, హూరు, శోబాలు. ఇలా మీరు 4వ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే ఇది యూదా గారి వంశావళి. అందులో మనకు కనిపించే పేరు 17వ వచనంలో ఎజ్రా కుమారులు ఎతేరు, మెరేదు, ఏఫేరు, యాలోను. వీళ్ళలో మెరేదు భార్య మిరియామును, షమ్మాయిని, ఎస్టేమోను వారికి పెద్ద అయిన ఇష్బాహును కనెను. అతని భార్య, ఎవరి భార్య? ఎస్టేమోను భార్య. మిరియామును, షమ్మాయిని, ఎస్టేమోను వారికి పెద్ద అయిన ఇష్బాహును కనెను. ఇక్కడ ఇష్బాహును తీసుకోవాలి. ఇతని భార్య అయిన యెహూదియా గెదోరునకు ప్రధాని అయిన ఎరేదును, సోకోకు ప్రధాని అయిన హెబేరును, జానోహాకు ప్రధాని అయిన యకూతీయులను కనెను. మెరేదు వివాహము చేసుకుని ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. ఓకేనా? మనకు కావలసిన ఫరో కుమార్తె అయిన బిత్యా అనే పేరు కనిపిస్తుంది. ఎవరు ఈ బిత్యా అంటే ఫరో కుమార్తె. ఎవరు చేసుకున్నారు? మెరేదు. ఎవరండి? మెరేదు. ఈ యూదా వంశంలో మీరు కిందికి చదువుకుంటూ వస్తే 12, 13 వచనాల్లో మనం చదువుకుంటే కనజు కుమారులు ఒత్నియేలు, సెరాయ. ఒత్నియేలు కుమారుల్లో హత్తత్తు అని ఒకడు ఉండెను అని మనం చదువుతాం. కనజు ఎవరు అంటే కాలేబు గారి తమ్ముడు. బైబిల్ గ్రంథంలో 2 కాలేబులు ఉన్నారు. ఒకరు యెఫున్నె కుమారుడైన కాలేబు గారు, మరొకరు హెస్రోను కుమారుడైన కాలేబు గారు. ఇద్దరు యూదా గోత్రమే. యెఫున్నె కుమారుడైన కాలేబు గారే యెహోషువ గారితో పాటు కనాను చేరినవాడు. కానీ యూదా గోత్రంలో హెస్రోను కుమారుడైన కాలేబు గారు ఉన్నారే, ఆయన ఎవరు అంటే మీకు అర్థం కావడానికి ఒక రెఫరెన్స్ చూపిస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయం పక్క పేజీలోనే ఉంటుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో 18వ వచనం. హెస్రోను కుమారుడైన కాలేబు, ఇతడు హెస్రోను కుమారుడు. ఇతను ఎవరండి? హెస్రోను కుమారుడు. ముందు చెప్పుకున్న ఆయన యెహోషువ గారితో పాటు వచ్చిన ఆయన యెఫున్నె కుమారుడు. ఆయన వేరు, ఈయన వేరు. కాలేబు అజుబాను తన భార్య యందు ఎరియోతునందు పిల్లలను కనెను. అజుబా కుమారులు ఎవరనగా ఏషేరు, షోబాబు, అర్దోను. అజుబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను.
హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను. ఈ బెసలేలు గారే ప్రత్యక్షపు గుడారంలో ఇత్తడి, వెండి, బంగారు వస్తువులు చేసే వారిలో నైపుణ్యత కలిగిన వాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మనకి హెస్రోను గారి కుమారుడు కాలేబు గారు. హెస్రోను గారు ఎవరు? పెరేసు గారి కుమారుడు. పైన 5వ వచనంలో కనిపిస్తుంది మనకి. పెరేసు గారు ఎవరు? యూదా తామారు గారులకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు. అంటే యూదా గారికి తామారు గారికి పుట్టిన కుమారులలో నుండి వచ్చిన ఒక కుమారుడే కాలేబు. ఈ కాలేబు గారు ఎఫ్రాతాని వివాహం చేసుకుంటే ఎఫ్రాతాకి కాలేబు గారికి పుట్టిన హూరు గారు, హూరు గారి కుమారుడు ఊరి గారు, ఊరి గారి కుమారుడే బెస్సలేలు గారు. ఈ బెస్సలేలు గారే ప్రత్యక్ష గుడారంలో వస్తువులు తయారు చేసిన వ్యక్తి. అంటే ఈ కాలేబు గారి నుండి వచ్చిన వారే బెస్సలేలు గారు. ఈ కాలేబు గారు వేరు, ఈయన హెస్రోను గారి కుమారుడు. మరో కాలేబు గారు ఎవరు అంటే ఎప్పున్నే కుమారుడైన కాలేబు గారు. ఆ కాలేబు గారికి మరొక తమ్ముడు ఉన్నాడు, కనజు గారు. కనజు గారి కూతురే అక్సా. కాలేబు గారి కుమారుడే ఒత్నియేలు. వీళ్ళిద్దరికే పెళ్లి చేస్తారు. అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. ఈ అక్సానే మెరక భూములు కావాలని తండ్రిని అడిగింది. ఈ ఒత్నియేలు గారే న్యాయాధిపతులకు మొదటి. ఇద్దరిది యూదా గోత్రమే, ఇద్దరిది ఒకే చోట నుండి వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ తండ్రుల పేర్లు వేరు. ఒకరు ఎప్పున్నే కుమారుడు, ఒకరు హెస్రోను గారి కుమారుడు. ఎప్పున్నే కుమారుడేమో యెహోషువ గారి పీరియడ్లో ఉన్నాయన. ఆ కాలేబు గారి వంశంలో నుండి వచ్చిన వారే మెరేదు. ఇప్పుడు మనం చదువుకుంటున్న మెరేదు గారు. ఈ మెరేదు గారిని వివాహం చేసుకున్నామే బిత్యా అంట. మెరేదు గారిని వివాహం చేసుకున్నామే పేరేం పేరు? బిత్యా. ఎవరిమే? ఫరో కుమార్తె. చాలామంది అనుకున్నారు ఫరో కుమార్తె ఉంది కాబట్టి మోషేని పెంచినామె ఈమె, కాబట్టి మెరేదుని వివాహం చేసుకుంది, ఈమె పేరు బిత్యా అన్నారు. ఇక్కడే ఉన్నారు అందరూ. ఫరో కుమార్తె పేరేంటి? ఫరో కుమార్తె పేరు బిత్యానిలే, కానీ మోషేని పెంచింది ఈమెనా? ఇది మనం ఆలోచించాలి. ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? ఎక్కడో కాలేబు గారి పీరియడ్లో ఉన్న మెరేదు గారికి భార్య ఈమె. కాలేబు గారి పీరియడ్ వెళ్ళిపోక మునిపే మోషే గారి పీరియడ్ కదా, అంటే ముందే ఆమె మోషే గారిని పెంచిన తల్లి కనిపిస్తుంది. ఆమె తర్వాత చాలా కాలం తర్వాత కనిపిస్తారు మనకి కాలేబు గారు, లేకపోతే అందులో నుంచి వచ్చే కాలేబు గారి తర్వాత కూడా మనకి కొంత వంశావళి జరిగాక మెరేదు గారు కనిపిస్తారు ఆయన వంశంలో. మరి అప్పటికే మోషే గారిని పెంచే నాటికి ఆమెకు చాలా వయసు ఉంటే మెరేదు గారిని చేసుకోవాలి అంటే మెరేదు గారు ఆమె కంటే చిన్నోడు అవుతారా పెద్దోడు అవుతారా? చెప్పాలి. అర్థం కాలేదా? ఒకసారి నా వైపు చూడండి. మోషే గారిని పెంచారు ఫరో కుమార్తె. ఆమె గనుక ఈ బిత్య అనుకుంటే మోషే గారి పీరియడ్ అయిపోయింది, యెహోషువ గారి పీరియడ్ అయిపోయింది, కాలేబు గారు ఇందులో చేరారు. కాలేబు గారి వంశావళిలో నుండి కొంతమంది వచ్చిన తర్వాత మెరేదు గారు వచ్చారు. మెరేదు గారు వివాహం చేసుకున్నారు బిత్యాని. ఛాన్స్ ఉందా? ఆమె ఎప్పుడుదో ఫరో కుమార్తె. ఈ ఫరో కుమార్తె చాలా చిన్నది అవ్వాలి. ఆ ఫరో కుమార్తె ఈ ఫరో కుమార్తె అవ్వడానికి ఛాన్స్ ఎందుకని లేదు? కాలేబు గారికి మోషే గారికి చాలా వ్యత్యాసం ఉంది పీరియడ్. కాలేబు గారి తర్వాత కూడా చాలా కాలం తర్వాత వచ్చాడు మెరేదు గారు. కాబట్టి ఫరో కుమార్తె అని ఉన్నంత మాత్రాన ఆమె అనుకోవడానికి ఏం అర్థమవుతుందా? ఈమె అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు? మరొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను. ఫరో కుమార్తెని ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు ఇక్కడ ఫరో కుమార్తెను ఉంది కాబట్టి ఈమె కూడా మోషే పెంచిన తల్లి అనుకుందామా? ఏమ్మా, ఇక్కడే ఉన్నారు అందరూ, కొంచెం మాట్లాడండిరా. మీరు ఎందుకు డల్గా ఉన్నారు? ఫరో కుమార్తెని సొలొమోను గారు వివాహం చేసుకున్నారు. ఫరో కుమార్తెను ఉంది కాబట్టి మోషేని పెంచిన తల్లి అందామా? మోషే గారిని పెంచిన పీరియడ్ ఎక్కడ? సొలొమోను గారి రాజ్యం ఎక్కడ? ఈయన చేసుకున్న ఆమె కూడా ఫరో కుమార్తె తప్ప ఈయన ఎన్నో ఫరో మనకు తెలియదు. అంతే తప్ప ఫరో కుమార్తెను ఉంది అని అందరి ఎక్కడ ఫరో కుమార్తెని కనిపించినా మోషే గారిని పెంచిన తల్లి అనుకోకూడదు. వాళ్ళు ఫరోకి కుమార్తెలే తప్ప మోషే గారిని పెంచిన వారైతే కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నా మాట అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా అర్థమైందా?
ఇప్పుడు మోషే గారిని పెంచిన తల్లి పేరు బిత్యా అనుకోవచ్చా? చెప్పండి, అనుకోవచ్చా? కూడదు. ఎందుకని? ఆ పీరియడ్ వేరు, ఈ పీరియడ్ వేరు. అందుకే మనకు చాలా చోట్ల మనం చూస్తాం అహరోను కుమార్తె అని కనిపిస్తుంది. అహరోను కుమార్తె అంటే నిజంగా అహరోను గారికే పుట్టారనా? ఫర్ ఎగ్జాంపుల్, బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లి ఎలిజబెత్ గారు అహరోను కుమార్తెని లూకాసు వార్తలో చదువుతాం మనం. అహరోను కుమార్తె అంటే అహరోను గారి కుమార్తెనా ఆ వంశంలో నుండి వచ్చారని. నా మాట అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి అబ్రహాము కుమారుడు అని ఉందండి, దావీదు కుమారుడు కూడా ఉందండి. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అంటే దావీదు గారికి పుట్టిన కుమారులో యేసుక్రీస్తు ఒకరనా? ఆ వంశంలో నుండి వచ్చారనా? అబ్రహాము గారి కుమారుడు యేసుక్రీస్తు అంటే ఇస్సాకుని ఇష్మాయేలు గారితో పాటు, అలాగే కెతూర గారి వలన పుట్టిన 6గురితో పాటు యేసుక్రీస్తు వారు కూడా అక్కడే పుట్టారనా? కాదు, పితరుడు అని అర్థం, పితరుడు అని అర్థం. అలాగే ఫరో కుమార్తె అన్నప్పుడు, లేక అహరోను కుమార్తె అన్నప్పుడు మనము వారికి పుట్టినవారా వేరే వారికి పుట్టినవారా అని ఆలోచించాలి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. ఏ డౌట్ వస్తుంది? మీకు ఏ డౌట్ వస్తుంది? లేవి కుమార్తె అన్నారుగా, మరి యోకెబెదు గారిని నిజంగా లేవి కుమార్తెనా? వంశావళిలో నుంచి వచ్చిందా అంటే డైరెక్ట్ ఆన్సరే ఉంది, ఐగుప్తులో లేవికి పుట్టింది అని. చూస్తారు ఒకసారి ఆ మాట. నిర్గమాకాండము 6వ అధ్యాయం 20వ వచనంలో అమ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెండ్లి చేసుకునేను. చాలండి. ఆమె ఎవరిని కన్నారో ఉంది. ఇప్పుడు ఈమె నిజంగా లేవి గారికి పుట్టినదేనా లేక పితరుడి పేరు రాయబడిందని తెలుసుకోవాలి అంటే సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. డైరెక్ట్ ఆన్సరు. పితరులు అని చెప్పడానికి లేదు. ఆమె లేవి గారి గర్భానే పుట్టింది. ఓకేనా? ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం ఫరో కుమార్తె గురించి. అందులో బయట అనుకునే ఒక వాదన ఏంటి అంటే ఆమె పేరు బిత్యా అని. ఎందుకు అలా అనుకున్నారు అంటే దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసిన వచనం ప్రకారం మెరేదు గారు వివాహం చేసుకున్న స్త్రీ ఫరో కుమార్తె కాబట్టి అక్కడ పేరు ప్రస్తావించబడింది కాబట్టి ఈమె అనుకున్నారు. కానీ ఆ పీరియడ్ వేరు, ఈ పీరియడ్ వేరు కాబట్టి బిత్యా కాదు మోషే గారిని పెంచిన తల్లి. ఆమె పేరేంటో సమకాలీన గ్రంథాల్లో ఉండొచ్చేమో, కానీ అంటే ఆ రోజుల్లో వ్రాయబడిన గ్రంథాలు దొరకొచ్చేమో, కానీ బైబిల్ గ్రంథంలో మాత్రం ఆమె పేరు మనకి లేదు. ఓకేనా? ఇక రెండో విషయం, ఈమె జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఈమె ఒక రకంగా చాలా మంచి ఆమె అని చెప్పొచ్చు. ఈమె చాలా మంచి ఆమె అని చెప్పొచ్చు. మోషే గారు మనం ఇక్కడ చూడొచ్చు, మోషే గారిని పెంచిన తల్లి ఫరో కుమార్తె అంటే ఆమె ఎవరు, అప్పుడు ఆమె వయసు ఎంత, ఆమె పరిస్థితులు ఏంటనే తెలియాలి అంటే మోషే గారు పుట్టిన కాలాన్ని, మోషే గారు ఏలినప్పుడు ఐగుప్తు రాజు ఎవరు అనే విషయాలు తెలిస్తే ఈ చరిత్ర అంతా మనకు బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు అంత అవసరం కాదు కాబట్టి మనం దాన్ని వదిలేస్తున్నాం. అయితే ఈమె జీవితంలో లేదా ఈమె విషయంలో కొంత చరిత్రను తెలుసుకుని ఆ తర్వాత ఈమె జీవితం దగ్గరికి మనం వద్దాం. ఐగుప్తుని పరిపాలించే చక్రవర్తులను ఫరోలు అంటారు. మోషే గారు పుట్టే నాటికున్న ఐగుప్తు రాజు 18వ వ్యక్తి, అతని పేరు తుత్మోస్. ఏం పేరండి? తుత్మోస్. ఈ తుత్మోస్ గారికి 2 కుమారులు 1 కుమార్తె. ఫరో తుత్మోస్కి 2 కుమారులు 1 కుమార్తె. 2 కుమారులు కూడా త్వరగా రాజ్యానికి రాకమునిపే చనిపోయారు. బాగా వినాలి మీరు. మొదటి తుత్మోస్ అంటారు ఇతన్ని, అంటే ఫరో కుమార్తె తండ్రి పేరు తుత్మోస్, ఇతని మొదటి తుత్మోస్ అంటారు. ఇతనికి 2 కుమారులు 1 కుమార్తె. 2 కుమారులు కూడా రాజ్యానికి రాకమునిపే చనిపోయారు. మరి ఇప్పుడు ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించాలి కదా, ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు స్త్రీలకు సింహాసనం ఎక్కే అధికారం ఐగుప్తులకు లేదు.
ఎవరో ఒకరు చిన్నోడైనా సరే మగపిల్లాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యపాలన చేయాలి తప్ప ఆడవాళ్ళు సింహాసనం మీద కూర్చోవడానికి ఐగుప్తులలో ఛాన్స్ లేదు. అప్పుడు ఏం జరిగిందంటే తన కుమార్తె అయినటువంటి ఈమె, ఫరో కుమార్తె అయిన ఈమె ఏం చేసిందంటే వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న భర్త పేరు రెండవ తుత్మోస్. తండ్రి చెప్పండి, తుత్మోస్, మొదటి తుత్మోస్. ఈమె వివాహం చేసుకున్న వ్యక్తి పేరు కూడా తుత్మోస్, కానీ ఈయన రెండవ తుత్మోస్. అర్థమైందా? అయితే ఈమె వివాహం చేసుకుని భర్తకు ఆ స్థానం ఇచ్చి పరిపాలన జరిగిస్తూ ఉండగా చాలా కాలం జరిగిన ఈమెకు పిల్లలు పుట్టలేదట. ఇది చరిత్రలో ఉన్నదేనండి, మీరు తీసుకోపోండి, విషయం ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇస్తున్న విషయం. ఈమెకు చాలా కాలం పిల్లలు పుట్టలేదట. పుట్టకపోతే ఈ రెండవ తుత్మోస్ ఏం చేశాడంటే వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు పిల్లల కోసం. పిల్లల కోసం. అప్పుడు రెండవ తుత్మోస్కి వేరే ఆమెకు పుట్టిన కుమారుడే మూడవ తుత్మోస్. ఫరో కుమార్తె తండ్రి మొదటి తుత్మోస్, ఫరో కుమార్తె యొక్క భర్త రెండవ తుత్మోస్, ఫరో కుమార్తె భర్తకి సవతి వలన పుట్టిన కుమారుడు మూడో తుత్మోస్. మూడో తుత్మోస్ పుట్టిన తర్వాత రెండవ తుత్మోస్ చనిపోయాడు, అంటే భర్త చనిపోయాడు. అప్పుడు మరలా రాజ్యం ఎవరొకరికి ఇవ్వాలి కదా, మగవాళ్ళకి ఇవ్వాలి కదా. అప్పుడు ఫరో కుమార్తె ఏం చేసిందంటే తన భర్త వలన పుట్టిన సవతి కుమారుడు ఉన్నాడు కదా మూడవ తుత్మోస్, అతని సింహాసనం మీద కూర్చోబెట్టి ఈమె రాజ్యపాలన చేసింది. అయితే ఈమెకు పిల్లలు లేరు. రెండవది, ఈమెకు శరీర సంబంధమైన ఒక రుగ్మత ఉందట, స్కిన్ ఎలర్జీ లాంటిది ఉందట. అందుకే ప్రతిరోజు ఏటికి వచ్చేదట ఆమె స్నానం చేయడానికి. అర్థమైంది మీకు? యోకేబెది గారు యుక్తిగా ఫరో కుమార్తె చూడాలని ఎందుకు పెట్టిందంటే ఆమెకున్న జబ్బు పోగొట్టుకోవడానికి ఆమె రోజు స్నానానికి వస్తుంది, ఎలాగూ వస్తుంది కాబట్టి ఐడియా వేసుకున్నారు ఈమె. ఆమె ఎందుకు ఏటుకొచ్చేది అంటే తనకున్న బలహీనత నుండి బయటపడ్డాను కదా. కొన్ని మనం చెప్తాం కదా, సముద్రపు నీరు పడితే లేకపోతే పలానా నదిలో మునిగితే ఆ నీటి వలన అందులో ఉన్న వాటి వలన మనకున్న రోగాలు పోతాయని మనం ఇప్పటికి కూడా సైంటిఫిక్ రీజన్ చెప్తూ ఉంటారు. ఈమె కూడా ఏం చేసిందంటే ఫరో కుమార్తె ఆ రుగ్మతను పోగొట్టుకోవడానికి ఎప్పుడూ ఏటికి వెళ్ళేదట. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఈమె రాజ్యపాలన చేస్తుంది, చాలా బాగా పరిపాలించేదట. ఎంత బాగా పరిపాలించింది అంటే ఆమె పరిపాలన కాలం 22 సంవత్సరాలేనట, కానీ 1000 సంవత్సరాలకు సరిపడిన పరిపాలన అందించిందట. అంటే అంత అభివృద్ధిని చేసింది ఐగుప్తు దేశాన్ని. తన తండ్రి ఉన్న కాలంలో అంతా పాడు చేసి ప్రజలందరినీ పాడు చేస్తే ఈమె మాత్రం పరిపాలనకు వచ్చిన తర్వాత సంస్కరణలు మొదలుపెట్టి అనేక మంచి పనులు చేసిందట. ఈమె పరిపాలించింది 22 సంవత్సరాలే, కానీ అభివృద్ధి మాత్రం 1000 సంవత్సరాల అభివృద్ధి జరిగిందట. ఇది నచ్చలేదు మూడో తుత్మోస్కి. మా పెద్దమ్మ ఏం చేస్తుంది, అంతా పాడు చేసేస్తుంది, అది అభివృద్ధి అంటుంది, ఇది కడదామంటుంది, అది కడదామంటుంది, అది చేద్దామంటుంది, ఇది చేద్దామంటుంది, మనం దోచుకోవాలి, అది వదిలిపెట్టి మా పెద్దమ్మ ఏదేదో చేసేస్తుంది అని చెప్పి అతను ద్వేషాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు. అర్థమైందండి? అతను ద్వేషాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు. ఆ ద్వేషాన్ని పెంచుకుంటున్న తరుణంలో అతన్ని లెక్క చేయకుండా అభివృద్ధి పనులు చేసిందంట. అభివృద్ధి పనుల్లో భాగంగానే ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీలను కూడా ఆమె అభివృద్ధి చేయాలి అనుకుంది. ఇంకా బాధ కదా అది. దేశాన్ని బాగు చేయడమే కష్టం అనుకుంటే పొరుగువారిని బాగు చేయడం ప్రారంభించారని చెప్పి ఈయన కోపం వచ్చింది. ఆ సమయంలో మూడో తుత్మోస్ని సింహాసనం మీద పెట్టిన ఫరో కుమార్తె తండ్రి మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చాడు కాబట్టి ఆయన పరిపాలన చేయట్లా. నా మాట అర్థమైందా? మొదటి తుత్మోస్ బ్రతికే ఉన్నాడు కానీ పరిపాలన చేయట్లా. రెండో తుత్మోస్ చనిపోయాడు. మూడో తుత్మోస్ చిన్నవాడు. ఆ తరుణంలో అలాంటి సమయంలో ఏం జరిగింది అంటే ఈమె స్నానం చేయడానికి ఏటికి వెళ్ళింది. అర్థమైందా నాకు మాట మీకు? స్నానం చేయడానికి వెళుతూ ఏటి గట్టున నడుస్తూ ఉండగా జమ్ము పెట్టే కనిపించింది. తెచ్చుకుని అలా జమ్ము పెట్టెని అలా ఓపెన్ చేయగానే లోపల ఎవరున్నారు? ఏం చేస్తున్నారంటారు? నవ్వుతున్నాడంటారా, ఏడుస్తున్నారంటారా? ఏం చెప్పగలం? గడుగ్గాయలు అనుకోండి, అందులో ఉన్న నవ్వుతానే ఉంటారు.
పిరికోళ్ళు అనుకోండి, ఆకలేసి ఏదైనా జరగవచ్చు, అందులో ఏం జరిగిందో మనకు తెలియదు, అందులో ఉన్నాడు. రాయబడింది ఏమైనా అక్కడ ఏం చేస్తున్నాడు పిల్లవాడు? చూడండి ఒకసారి, రాయబడింది ఏమో నిర్గమకాండం 2వ అధ్యాయంలో. నిర్గమకాండము 2వ అధ్యాయము 6వ వచనం. మరేంటి ఏమి లేదంటారు? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? పాలపీక పెట్టలేదంటారా యోకేబేద్ గారు? మరి ఫరూక్ కుమార్తె ఎప్పుడు వస్తుందో కదా, కరెక్ట్ టైం టు టైం నిమిషాలతో సహా వస్తుందని చెప్పలేంగా. ఒక 5 నిమిషాలు లేట్ అవ్వచ్చుగా. అది దాకా ఎందుకండి, స్నానానికి వచ్చింది. స్నానం చేయడానికి లేట్ అయిందా లేదా? పెట్టి తెచ్చి తెరిచి చూసేటప్పటికి ఫిక్స్డ్ టైం అనడానికి ఏం లేదు కదా. పిల్లలు సహజంగా చేసే పని ఏంటండి, ఎక్కువ శాతం ఏడుస్తారు, తక్కువ శాతం నవ్వుతారు. వాళ్ళకి వచ్చిన పని అది. ఈయన కూడా ఏడుస్తున్నాడు. ఏడుస్తుండగానే అర్థమైపోయింది ఆమెకి, ఏమని? వీడు హెబ్రీల పిల్లోడు అని. అర్థమైందా? ఎందుకు అర్థమైంది? నదిలో పారవేయమని శాసనం వాళ్ళ నాన్న ఎప్పుడు చేశాడు? ముందే చేశాడు. ఏమని? ప్రతి మగపిల్లాన్ని పడేయమని. ఇప్పుడు ఇందులో పడ్డాడు అంటే వాడు ఎవడై ఉంటాడు? ఖచ్చితంగా ఐగుప్తుడైతే కాడు. ఐగుప్తుడైతే వేయవలసిన అవసరతే ఉండదు అనుకుంది. వెంటనే ఆ బాబుని తీసుకోగానే తల్లి ప్రేమ గుర్తొచ్చింది. నాకు ఎలాగూ పిల్లలు లేరు కదా, వీడు చూస్తే ఎలా ఉన్నాడు? సుందరం కూడా కాదు, దివ్య సుందరులా ఉన్నాడు. ఒకవైపు అందంగా ఉన్నాడు, మరొక వైపు ఏడుస్తున్నాడు, మరొక వైపు తనకు పిల్లలు లేరు, ఉన్నవాడు కూడా సవతి కొడుకు విసిగిస్తున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఏమనుకుంటారు చెప్పండి? బాబాయ్ వీడు హెబ్రీ పడిచోడు, హెబ్రీ వాళ్ళ పిల్లోడు, నాకెందుకు, ఇది తీసుకొని వెళ్తే మా నాన్న తిడతాడేమో, మా నాన్న కొడతాడేమో, ఆల్రెడీ మా నాన్న శాసనం చేశాడు, తీసుకొని వెళ్ళినా ఒకవేళ చంపేస్తాడేమో. ఇవేం ఆలోచించలేదు ఆమె ఎప్పుడు. ఎందుకని? పిల్లలు లేక పడుతున్న బాధ ఆమెకు తెలుసు. అది కూడా ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు? సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. పెంచుకుంటే ఇలాంటి పెంచుకోవాలి. వాస్తవంగా ఐగుప్తీలో చాలా అందంగా ఉంటారు. మంచి హైట్, వెయిట్, కర్లీ హెయిర్, చాలా బాగుంటారు ఐగుప్తీలు. వాళ్ళకు మించిన అందం కనపడుతుంది ఇప్పుడు మోషే గారి ముఖంలో. ఒకవైపు తనకు పిల్లలు లేకపోవడం, ఒకవైపు దేశాన్ని ఉద్ధరించాలనుకోవడం, మరొక వైపు ఉన్నవాడు ఆ సవతి కుమారుడు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూసిన ఆమెకు వెంటనే ఆ బిడ్డను పెంచుకోవాలి అనిపించింది. అందుకే పెంచుకోవాలనిపించగానే మిరియాము గారు వెళ్ళి మాట్లాడుతుంటే వచ్చింది చిన్నపిల్ల, పెద్ద పిల్ల, ఎవరు ఏంటి ఇవేం ఆలోచించలేదు. వెళ్ళి తీసుకురా అమ్మాయిని అన్నది. ఏమంది? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి మిరియాము గారు ఏమన్నారు? వీడిని పాలిచ్చి పెంచడానికి ఒక దాదిని తీసుకొని వస్తున్నా అంది. అనగానే ఏమన్నారు? ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు, ఎందుకు దాదిని తీసుకొస్తావు, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు, ఇవేం అడగలేదు. ఎందుకు అడగలేదు? అడగకూడదు అక్కడ, ఎందుకంటే దేవుని ప్రణాళిక ప్రకారం జరగాలి. 1. 2, ఆమె జీవితంలో జరిగిన సన్నివేశాలు ఆ బిడ్డను పెంచుకోవడానికి పరిస్థితుల్ని కల్పించాయి. అందుకే ఆమె ఏం చేసిందంటే వెంటనే వెళ్ళి తీసుకురా అంది. వెళ్ళి తీసుకురా అంది. వెంటనే వెళ్ళారు, తీసుకొచ్చారు, ఇచ్చారు. ఇప్పుడు ఈ బాబుని మామూలుగా పాలిచ్చి పెంచడానికి యోకేబేద్ గారికి అప్పగించడానికి ముందు ఈ బాబుని తీసుకొని ఫరో కుమార్తె తన తండ్రి దగ్గరకు వచ్చిందట. ఆల్రెడీ అప్పటికే ఫరో అంటే మొదటి తుత్మోస్, వాళ్ళంతా శాస్త్రం తెలిసిన వారు, మాంత్రికులు, లేకపోతే అన్నీ చూపించుకుంటూ ఉంటారు కదా. ఒక మాంత్రికుడు మొదటి తుత్మోస్కి చెప్పాడట, అంటే ఐగుప్తు పండితుడు, ఏమని అంటే, నీ రాజ్యంలో ఉన్న నీ బానిసలలో నుంచి ఒక వ్యక్తి వస్తాడు, అతడు ఉద్ధరిస్తాడు, గొప్పవాడవుతాడు, అతని వలన మీకు ఇబ్బంది ఉంటుంది అని ఒక విషయాన్ని తెలియచేశాడట. ఇది తన మనస్సులోనే పెట్టుకున్నాడు మొదటి తుత్మోస్. ఇప్పుడు ఫరో కుమార్తె బాబుని తీసుకొచ్చి చూపించగానే వెంటనే ఆ విషయం గుర్తొచ్చి, ఈ బాబుని పెంచుకోవద్దు, నువ్వు ముందు అర్జెంటుగా హెబ్రీలకు ఇచ్చేసామని చెప్పాడట. అటే చరిత్రలో ఉన్నదే మనకు, మరి నేను చూడలేదుగా. చెప్పగానే ఫరో కుమార్తె దానికి ఇష్టపడలేదట. లేదు నాన్నగారు, ఈ బాబుని నేను పెంచుకుంటాను, నా కుమారుడిగా నేను పెంచుకుంటాను, ఎప్పటికైనా ఇతనినే నేను ఈ సింహాసనాన్ని అధిష్ఠింప చేస్తాను అని తండ్రికి ధైర్యంగా సమాధానం చెప్పిందట. ఇక చేసేదేమి లేక అప్పటికి 2 కుమారులను కోల్పోయి ఉన్నాడు కదా. అతను అల్లుడిని కోల్పోయాడు,
2 కుమారులను కోల్పోయాడు. ఉన్నదే కుమార్తె ఒక్కతే. తన కోరిక కాదనలేక సరే అన్నాడట మొదటి తుత్మోస్. అప్పుడు మోషే గారిని తన తల్లి దగ్గర ఇచ్చి ఆయనను పెంచేలా చేసి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాలి అనుకుంది. ఈ పిల్లవాడిని పెంచుతున్న టైంలో 3వ తుత్మోస్ బాగా పగపట్టాడు ఫరో కుమార్తె మీద. ఎందుకు అంటే సింహాసనం కూడా ఎవరికి వస్తుంది? మామూలుగా అయితే 3వ తుత్మోస్కే రావాలి. కానీ మోషే గారిని పెంచుతుంది ఈమె, చాలా ప్రేమిస్తుంది, ఖచ్చితంగా నా తర్వాత నన్ను చంపైనా అతనికి ఇచ్చేలా ఉంది అనే సంగతి 3వ తుత్మోస్కి అర్థం కాగానే తల్లిని బాగా హింసించడం ప్రారంభించాడు. తల్లి అంటే ఫరో కుమార్తెను. అతని సొంత తల్లి అంటే అతని కన్న తల్లి 3వ తుత్మోస్ కలిసి ఫరో కుమార్తెను బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉందట. అయినా సరే మోషే గారిని పెంచి సింహాసనం మీద ఎక్కించడానికి చాలా శ్రమలు అనుభవించిందంట ఆమె. అందుకుగాను 3వ తుత్మోస్ ఏం చేశాడు అంటే ఆమె చేసిన అభివృద్ధిని కానీ ఆమె చేసిన మంచి పనులు కానీ వెలుగులోకి రాకుండా జాగ్రత్త తీసుకున్నాడట. అందుకే క్రీస్తు శకం 1822 వరకు కూడా ఫరో కుమార్తె చేసిన మంచి పనులు అసలు వెలుగులోకే రాలేదట. ఎందుకు రాలేదు అంటే ఆమె మంచి బయటకు వస్తే 3వ తుత్మోస్ యొక్క మంచితనం ఎక్కడ పోతుందో అనుకుని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట 3వ తుత్మోస్. ఇదే మనోవేదనతో చనిపోయినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. రాజ్యపాలన చేయాలి, ప్రజలకు మంచి పాలన అందించాలి, కానీ సహకరించేవారు లేరు. మోషే గారు చూస్తే చిన్నవాడు, 3వ తుత్మోస్ చూస్తే మంచివాడు కాదు, 3వ తుత్మోస్ తల్లి సరిగా సహకరించామే కాదు. ఇక మోషే గారిని రాజ్యాన్ని సింహాసనం ఎక్కిద్దాం అనుకునే సమయం వచ్చేటప్పటికి ఆయన కాదు నాకు వద్దు అని రివర్స్ అయిపోవడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆనాటికే ఆమె మానసికంగా కృంగిపోయి చనిపోయిందట. ఐగుప్తీల శవాలను మమ్మీలు చేస్తారు కదా, శవపేటికలు పెట్టి ద్రవాలు పూసి నిలవ ఉంచుతారు కదా, అలా KV20 అనే ఒక శవపేటికలో ఈమె శవాన్ని భద్రపరిచారట. KV20 అనే ఒక శవపేటికలో ఈమె శవాన్ని భద్రపరిచారట. ఆ మమ్మీ ఇప్పటికీ ఉందట. అయితే ఆ తర్వాత కాలంలో చాలామంది శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలలో ఆమె చరిత్రను గూర్చి తెలుసుకొని ఆమె శిలాఫలకాలను చూసుకొని ఆ తర్వాత ఆమెను గూర్చి వ్రాయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈజిప్ట్ రాజధాని కైరోలో ఒక మ్యూజియంలో ఆమె శవపేటిక ఉంది, ఇప్పటికీ ఉంది. ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఒక మ్యూజియంలో KV20 అనే శవపేటిక ఉంది. అది ఫరో కుమార్తె, అది మోషే గారిని పెంచిన తల్లి శవపేటిక అని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. అలాగే న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఆమె ఒక విగ్రహం ఇంకా ఇప్పటికి ఉంది. ఎందుకు ఆమె విగ్రహాన్ని న్యూయార్క్లో ఉంచారు మ్యూజియంలో అంటే ఇటీవల కాలంలో త్రవ్వకాలలో ఆమె చేసిన అభివృద్ధి బయటకు వచ్చిన తర్వాత ఆమెను గుర్తించి ఆమెను గుర్తుంచుకోవలసిన మహిళగా ఆమెకు ఒక విగ్రహాన్ని చేసి న్యూయార్క్లో నిలిపినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇంత చరిత్ర ఈమెకు ఎందుకు వ్రాయబడింది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆమె జీవితంలో ఎన్ని మంచి పనులు చేసింది అనే వాటికంటే కూడా మోషే గారు బ్రతకడానికి, మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉండడానికి దేవుడు వాడుకున్న సాధనాలలో ఆమె ఒక సాధనం. ఆమె అందరిలా కఠినమైన మనసు అంటే దేవుడు ఆ మనసు ఇస్తారు, అది వేరే విషయం. కానీ ఆమె కూడా ఒకవేళ అక్కడ మనం చూస్తేనండి ఐగుప్తీలందరూ ఇశ్రాయేలుని హింసిస్తున్న కాలం అది కదా. ఇప్పుడు ఫరో కుమార్తెకు వాళ్ళ నాన్న శాసనం చేసినట్టు తెలుసా లేదా? తెలిసి అలాంటి ఒక బిడ్డను తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు తండ్రి ఊరుకుంటాడా? మరి మామూలుగా చెప్పాలి, మీరు ఊరుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు చేసే పనికి అర్థం ఉందా? నేను ఆల్రెడీ శాసనం చేశాను, వారి వలన నాకు నష్టం ఉంది. అందుకే ఫరో మగపిల్లలను చంపమని నైలు నదిలో పడవేయమని శాసనం చేశారట. ఎందుకు? బైబిల్ చెప్పిన కారణమేమో వారి సంఖ్య పెరిగితే యుద్ధంలో మనకి శత్రువులు అవుతారనే విషయం బైబిల్ చెప్పింది. రెండవ కారణం ఏంటి అంటే మొదటి తుత్మోస్కి ప్రాణ సంకటం ఉంది అని పండితులు చెప్పారు కాబట్టి మగపిల్లలు ఉండకూడదు అనేది రెండవ కారణంగా చెప్తారు దాన్ని. అది మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ అలాంటి ఒక భయంకరమైన శాసనం ఉన్న కాలంలో తన తండ్రి ఇశ్రాయేలీ మగపిల్లలను చూసి భయపడిపోతున్న కాలంలో ఒక బిడ్డను తీసుకుని వెళ్ళి నేను ఇతనికి తల్లిగా ఉంటాను అని అడగగలిగింది అంటే తనకి చాలా ధైర్యం కావాలి కదా, కావాలా వద్దా?
రెండవది, మూడో తుత్మోసుని సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన చేస్తూ మధ్యలో మోషే గారికి సింహాసనం ఇవ్వాలంటే ఎంత కష్టపడాలి? సింహాసనం చేతికి వచ్చాక వదులుకోవడం ఎవరి వల్ల అవుద్దా? కానీ అతన్ని దించి అతనికి సింహాసనం ఇవ్వాలి అనుకుంటుంది అంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత సాహసం చేసి ఉంటుంది మీరు గమనించాలి. నేనేమంటున్నాను అంటే ఆ రోజు ఆ ధైర్యం ఆ ఫరో కుమార్తె చేయకపోతే ఎలా ఉండేయో పరిస్థితులు. అంటే దేవుడు సహకరిస్తాడు, అది సెకండ్, నేను కాదనట్లేదు. కానీ ఆమె వంతు ప్రయత్నం ఆమె చేసింది, దేవుడు ఆ మనస్సు ఆమెకు కలిగించారు. అందుకే ఆ ఏడుపు చూడగానే కనికరపడి అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే ఆమె మనసు ఎలాంటిదనమాట? ఎవరైనా బాధపడితే చూడలేని మనసు అనమాట. అంటే మంచి మనసేగా చెప్పాలి, మంచి మనసేనా? మంచి మనసే. 2 ధైర్యవంతురాలు. 3 చరిత్ర చెప్పే విషయం ఏంటి అంటే మోషే గారు ఇలా దొరికారో లేదో వెంటనే ఆమెకి స్వస్థత వచ్చిందట. అంటే ఆమె శరీర రుగ్మతుండే ఏటికి వెళ్ళిందని చెప్పుకున్నాం కదా మనం. మోషే గారు ఆమె చేతిలోనికి రాగానే వెంటనే ఆమెకు స్వస్థత వచ్చిందట. ఈ పిల్లవాడి వలనే నేను స్వస్థత పొందాను, ఈ పిల్లవాడి దేవుడే గొప్ప దేవుడు అనుకుని ఆమె మరణించే క్షణము వచ్చేటప్పటికి మోషే గారి దేవుణ్ణి తన దేవునిగా భావించింది అని చరిత్ర చెప్తుంది. నిజమెంతో మనకు తెలియదు. సహజంగా జరుగుద్ది. ఎవరైనా వచ్చిన వాళ్ళని బట్టి మనసు మార్చుకోవడానికి, వాళ్ళ దేవుడిని మన దేవుడు అనుకోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఫరో కుమార్తె కూడా మోషే గారు వచ్చిన తర్వాత తనకు స్వస్థత వచ్చిందని, పిల్లవాడు దివ్య సుందరుడై ఉండటం చూసి, ఆమెకు పిల్లలు లేకపోవడం చూసి, ఇన్ని కారణాల చేత మోషే గారిని చాలా ప్రేమగా చూసిందట. ఎలా చూసింది? ఇప్పుడు బాగా పెంచొచ్చు, వదిలిపెట్టేయచ్చు కదా, ఆల్రెడీ తుత్మోస్కి ఇచ్చేసింది కాబట్టి సింహాసనం. కానీ తుత్మోస్ని తీసి మోషే గారిని ఇవ్వాలి అనుకుందామే. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఈ ఫరో కుమార్తె విషయంలో ఏంటో తెలుసా? 3వ తుత్మోసుని తొలగించి మోషే గారికి సింహాసనం ఇద్దామంటే డైరెక్ట్గా వచ్చి సింహాసనం మీద కూర్చునే పరిస్థితుల్లో మోషే గారు ఉన్నారా? ఇప్పుడు అవంతా ఫైట్ చేసినా ఆయన సింహాసనం ఎక్కకపోతే ఇప్పుడు అందరూ ఎలా చూస్తుంటారు? ఫరో కుమార్తెను ఎలా పోట్లు పొడుచుంటారు? చెప్పాలి, మీరు ఎలా పోట్లు పొడుచుంటారు? ఆ 3వ తుత్మోసే ఫరో కుమార్తెని ఎలా హింసించుంటాడో మీరు ఆలోచించండి. ఈయన సింహాసనానికి వచ్చేస్తే వేరే విషయం, ఇతను రాజు అయిపోతాడు కాబట్టి ఇతని కాపుదలలో ఆమె ఉంటారు కాబట్టి అది వేరే. ఇప్పుడు అతని సింహాసనం మీద ఎక్కించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో భాగంగా మోషే గారేమో సింహాసనానికి రావడమే ఇష్టపడక బయటికి వెళ్ళిపోతే ఆ సన్నివేశంలో ఆ 3వ తుత్మోస్ ముందు ఈ ఫరో కుమార్తె ఎలా ఉండుంటుంది? దోషలా ఉండుంటుంది కదా, నీచంగా చూస్తుంటారు కదా. ఈ అవమానాలు భరించలేకే చాలా చిన్న వయసులోనే ఆమె చనిపోయింది అని చెప్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే చనిపోతున్న క్షణంలో కూడా తన ప్రాణం అంతా మోషే గారి చుట్టే తిరిగిందట. అతన్ని చాలా ప్రేమించిందట. అంటే అందాన్ని చూసి కావచ్చు, జ్ఞానాన్ని చూసి కావచ్చు, లేక దేవుని ప్రణాళికలో ఆయన ఉన్నారు కాబట్టి కావచ్చు, లేక అటువైపు వాళ్ళంతా ఆమెను హింసిస్తున్నారు కాబట్టి కావచ్చు, కారణాలు ఏవైనా సరే మోషే గారిని చాలా చాలా ప్రేమించిందట. అంత ప్రేమించబట్టే 40 సంవత్సరాలు ఆయనకు అన్నీ అందించగలిగింది. అందించిందా? సకల విద్యలు ఎలా నేర్చుకున్నారు ఆయన? మీకు మాట చెప్పనా? యోకేబెదు గారు వచ్చారు మోషే గారిని పెంచడానికి. మిరియాము గారు దాదిని పిలుచుకొస్తానని వచ్చినప్పుడు ఏమ్మా మీలో చాలామంది డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, నువ్వు ఈ మధ్య డెలివరీ అయ్యి ఉంటావు, అందుకే నిన్ను తీసుకొచ్చారు కాబట్టి ఎలాగో నీకు పాలు వస్తాయి కాబట్టి ఈ బిడ్డకి పాలిచ్చి పెంచు, నువ్వు నా రాజ్యంలో ఉన్నావు కాబట్టి వెళ్ళి పాలిచ్చి పెంచి తీసుకురా అనొచ్చుగా. జీతం ఇవ్వాలా? ఒకవేళ జీతం ఇవ్వనంటే మాత్రం యోకేబెదు గారు అడుగుతారా? కానీ ఫరో కుమార్తె ఏం చేశారో తెలుసా? జీతం ఇచ్చి మరి పాలిచ్చి పెంచారు. ఎందుకంటే అతన్ని చూడగానే ఇతడు నా సొత్తు, నా సొంతం అనే ఫీలింగ్ ఆమెకు కలిగింది. ఆ ఫీలింగ్ కలిగింది కాబట్టి ప్రేమించగలిగింది కాబట్టి సకల విద్యలు నేర్పించగలిగింది. అంత ప్రేమించింది కాబట్టి అన్నీ నేర్చుకున్న తర్వాత వదిలేసి వెళ్ళిపోయినా ఆ ప్రేమే అడ్డుపడి మోషే గారిని శిక్షించలేకపోయింది. లేకపోతే ఏం చేయొచ్చు తెలుసామే? ఒక్కసారి తుత్మోస్కి చెప్పి లేపేయమంటే చాలు, మోషే గారు అడ్రస్ ఉండేవారు కాదు. ఎందుకు మరి అలా జరిగింది అంటే దేవుని ప్రణాళికలో మోషే గారు బ్రతకాలి. ఆయన బ్రతకాలి అంటే ఆయనను ప్రేమించే మనస్సు కలిగిన ఫరో కుమార్తె కూడా చాలా అవసరం. ఇక్కడ జన్మనిచ్చిన యోకేబెదు గారు ఎంత ప్రాముఖ్యమో, అతనిని బ్రతికించి కాపాడి బయటపడేయడానికి మిరియాము గారిది ఎంత ప్రాముఖ్యమైన పాత్రో, వివాహాన్ని చేసుకుని సున్నతి చేసే విషయంలో సిప్పోరా గారిది ఎంత ప్రాముఖ్యమైన విషయమో,
అంతే ప్రాముఖ్యమైన పాత్ర ఫరో కుమార్తెది కూడా. ఆమె ఎక్కడైనా సరే కష్టం కలిగి కానీ బాధ కలిగి కానీ మోషే గారి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మోషే గారి పరిస్థితి మరోలా ఉండేది. అవునా కాదా? ఏమండి అవునా? ఎలా ఉండేది? వేరేలా ఉండేది. మరి ఎందుకు ఆమెకు అంత మంచి మనసు అంటే ఈయన అవసరం. ఎవరు? మోషే గారి అవసరం. కాబట్టి ఆయనను పెంచడానికి అవసరమైన వారందరికీ ఆ మనస్సు దేవుడు కరెక్ట్గా అదే పీరియడ్. ఇప్పుడు యోకేబెదు గారికి ఏటిలోనే వదలాలని కోరిక రావడం ఎందుకు వచ్చిందో తెలుసా? ఫరో చేసాడు శాసనం, నీటిలో వదలమని. ఫరో ఇచ్చిన మాటనే ఆమె తీసుకుంది, కుమారుణ్ణి ఏటిలో వదిలింది. వదిలేటప్పుడు ఆమె చేసిన యుక్తి అయిన ఆలోచన ఏంటి అంటే ఫరో కుమార్తె వచ్చే టైంలో వదిలింది. ఫరో కుమార్తె వచ్చే టైంకి వదులుతూ ఆమె తీసుకుంటుందో లేదో చూడడానికి మిరియామ గారిని పెట్టారు. మిరియామ గారికి వచ్చిన ఆలోచన ఏంటి? దాదిని పిలుచుకురానా అంటే అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు, లేక ఒకరికి తెలిసిన సపోర్టింగ్ అన్నమాట. అంటే ఒక పని జరగాలి అంటే దేవుడు అందుకు అవసరమైన ప్రతి వారిని అలాగే సమకూరుస్తారు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఫరో కుమార్తె ఒక్కసారి ఈ హెబ్రీ వాడితో నాకెందుకు అనుకుంటే, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారా, పిల్లలను బతికించుకోవడానికి కొత్త టెక్నిక్లు వాడుతున్నారా, ఆ పెట్టెలోంచి తీసి వాడిని నదిలో పారేయండి అందరూ అనుకోండి, మోషే గారు ఉండేవారా? అనొచ్చు కదా. ఆ టైంలో ఎవరేం మాట్లాడతారనేది మనం ఏం చెప్పగలమా? ఎవరికి వచ్చిన ఆలోచన బట్టి వారు మాట్లాడవచ్చు, అంతేనా? పిల్లవాడిని చూడగానే ముగ్ధురాలైపోయి పెంచుకోవాలనే కోరిక కలిగించింది దేవుడు. కానీ అదే సమయంలో కఠిన హృదయం చేసుకున్నట్లయితే ఫరో కుమార్తె ఖచ్చితంగా మోషే గారు ఎక్కడ ఉండేవారు తెలుసా? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు పెట్టెలో నుంచి నీళ్ళలోకి వెళ్ళాలి, అంతే కదండి. కానీ దేవుడు ఏం చేశారు? పెట్టెలో నుంచి సింహాసనం ఎక్కించేలా ఐగుప్తు రాజు ఇంటిలోనే, ఏ రాజు భయపడి నదిలో పారవేయమని చెప్పాడో ఆ రాజు ఇంటిలో ఆ రాణి చేతుల్లో, మరి కూతురు కాబట్టి ఊరుకున్నాడు, లేకపోతే ఇంకోరైతే ఏం చేసేవాడు? మరి ఫరో మాత్రం ఊరుకునేవాడా? నీకేమైనా పిచ్చా సాదా? మన పన్నోడి పిల్లోడిని నీళ్ళలో పడేయమని చెప్తే నువ్వు తీసుకొచ్చి ఇంటిలో పెంచుతున్నామని విసిరేయాలి. కానీ ఆయన ఎందుకు చేయలే? ఆల్రెడీ 2 కుమారులు పోగొట్టుకుని ఉన్నాడు, అల్లుడిని పోగొట్టుకుని ఉన్నాడు, సవతి మనవడు వచ్చి సింహాసనం ఎక్కాడు, కూతురు బ్రతిమలాడుతుంది, బాధపడుతుంది, కూతురు కంటే ఇంకేది ఎక్కువ అనుకున్నాడు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? మోషే గారిని నాయకుడిగా చేయాలి అని మోషే గారు పుట్టక మునిపే, ఇంకా చెప్పాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం. కాబట్టి ఇవన్నీ అలా అందులో ఒకటి. మిగిలిన వారందరూ యాజకుల కుమార్తె, అధికారం కలిగిన వారైనా ఫరో కుమార్తె అంటే ఇంకా గొప్ప స్థాయి కదా. ఆమె కూడా తన స్థితిని మరచి మోషే గారిని చక్కగా పెంచడానికి తన వంతు పాత్ర, అందుకే చాలా మంచి మనసు కలిగిన ఆమెను చెప్తూ ఉంటారు ఫరో కుమార్తెను. కాబట్టి ఫరో కుమార్తెని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఫరో కుమార్తె త్యాగం చేయకపోతే, ఫరో కుమార్తె ధైర్యం చేయకపోతే, ఫరో కుమార్తె సకల విద్యలు నేర్పించకపోతే దేవుని ప్రణాళిక నెరవేరేది కాదు. దేవుని ప్రణాళిక నెరవేరాలి అంటే ఈ ఫరో కుమార్తె ఎలా ఆలోచించక తప్పదు. అలాగే ఆలోచించింది, అలాగే పెంచింది. ఆయన వెళ్ళిపోయినా సరే ఏం అనలేదు, బాధపడింది, తనకు తాను బాధ పెట్టుకుంది, చివరికి చనిపోయింది. కానీ ఆమె పాత్ర, మోషే గారి పెంపకంలో ఆమె పాత్ర చాలా ప్రధానమైనది అని చెప్పొచ్చు, చాలా ప్రధానమైనది అని చెప్పొచ్చు. అంతేకాదు, ఎప్పుడైతే మోషే గారు తన ఇంటిలోనికి వెళ్ళి పెరగడం ప్రారంభించారో ఇశ్రాయేలీలలో ఆ తర్వాత పుట్టిన వారందరికీ కూడా కొంచెం వెసులుబాటు కలిగింది అని చరిత్ర చెప్తుంది. అది నిజము అని మనం ఎలా చెప్పగలమంటే యెహోషువ గారి విద్యలు అలాగే నేర్చుకున్నారు. కాబట్టి మోషే గారి తర్వాత వచ్చిన యెహోషువ గారు యుద్ధ విద్య నేర్చుకున్నారు కదా. మోషే గారు అమాలేకీల మీదకి యుద్ధం చేయమని చెప్పినప్పుడు యెహోషువ గారిని పంపారు. మోషే గారి వెనక వచ్చిన యెహోషువ గారు యుద్ధ విద్యలు ఎలా నేర్చుకున్నారు అంటే ఈ ఫరో కుమార్తె ఇశ్రాయేలులో కొంచెం వెసులుబాటు కలిగించిందట. ఆ తర్వాత చంపకుండా ఆపడం కానీ, లేక మంచి మగపిల్లలు పుష్టిగా యవ్వనంలో ఉన్న వారికి యుద్ధ విద్యలు నేర్పడానికి కానీ ఈమె ఆధ్వర్యంలో జరిగాయి. కాబట్టి చాలామంది యుద్ధ విద్యలు నేర్చుకోగలిగారు అనేది చరిత్ర. అవును అనుకోవడానికి కొంచెం ఆస్కారం ఉంది మనం. కాబట్టి ఫరో కుమార్తె జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఒక్కటే ఆమె జీవితం మనకు నేర్పేది, దేవుని ప్రణాళిక నెరవేరడానికి తన వంతు పాత్ర పోషించింది, అంతే.
దేవుని ప్రణాళిక నెరవేరడానికి ఎవరి వంతు పాత్ర వారు పోషించారు. కానీ తల్లి పాత్ర వేరు. తల్లి కాబట్టి ప్రేమ, కోపమున్నా బాధున్నా చేస్తుంది. తోబుట్టువుల ప్రేమ వేరు, భార్య ప్రేమ వేరు. కానీ ఈమెవరు? కన్న తల్లి కాదు, రక్తం పంచుకున్న ఆమె కాదు, లేక సహోదరి కాదు, లేకపోతే కట్టుకున్న భార్య కాదు. కానీ కేవలం పెంపుడు తల్లయ్యుండి కూడా మిగిలిన వారి పాత్ర ఎంతో, ఆమె పాత్ర కూడా అంతే ఉంది మోషే గారి జీవితంలో. ఈమె నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుని ప్రణాళిక నెరవేరడానికి నీ వంతు పాత్ర నువ్వు పోషించవలసి వస్తే దాన్ని నువ్వు రిజెక్ట్ చేయకూడదు. ఈ ఒక్క విషయమే ఫరో కుమార్తె నుండి దేవుడు మనకు నేర్పించే విషయం. మనకు తెలియదు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. కానీ మనం చేయవలసింది ఏంటి అంటే, మన వరకు ఆ పని వచ్చింది అంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయి. ఆమె సాకులు చెప్పొచ్చా లేదా? ఫరో కుమార్తె చెప్పరేంటండి, నాకు పెంచుకోవడం చాలా ఇష్టం అండి, మా నాన్నగారికి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. నాకు పెంచాలని చాలా ఉందండి, నేనే రోగిష్ని, నేనే వృద్ధురాలని, నేను ఎక్కడ పెంచగలను అనొచ్చు కదా. నేను పెంచుకుందామని ఉందండి, కానీ పెంచుకుంటాను కానీ సింహాసనం ఇవ్వలేనని చెప్పొచ్చు కదా. ఇవన్నీ ఆమె చెప్పొచ్చా లేదా? కానీ చెప్పారా? ఎందుకు చెప్పలేదు? దేవుని చిత్తం ఏదైతే అది జరిగించటానికి ఆమెకు దేవుడు తెలవకపోయినా తన చేతికి వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయాలనుకుంది, చేసింది. ఫలితంగా మోషే గారిని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా నిలబడడానికి సహకారిగా మిగిలింది చరిత్రలో. కాబట్టి ఈరోజు ఆమె జీవితం నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే, నీ చేతికి ఒకవేళ నువ్వు దేవుని ఎరిగిన దానివైనా ఎరగని దానివైనా నీ వలన ఏదైనా దేవుడు పనిని జరిగించాలనుకుంటే, నాకు తెలియదు కదండి దేవుడు, నేను ఎప్పుడు దేవుడిని చూడలేదు, నాకు దేవునితో సంబంధం లేదు, నేను అంత భక్తి పర్రాలని కాదు, నాకు పాడడం రాదు, నాకు మాట్లాడటం రాదు అని నువ్వు సాకులు చెప్పొద్దు. కానీ నీ దగ్గరకంటూ ఒక వార్త నీ చెవిని చొచ్చింది అంటే అది నువ్వు తప్పక చేయగలవని, అది చెయ్యాలే తప్ప ఇక వేరే కారణాలు మనము చెప్పకు. కారణాలు చెప్తున్నాము అంటే దేవుడిచ్చే అవకాశాన్ని మనం చేజార్చుకుంటున్నామని. కాబట్టి దేవుని చిత్తానికి తల వంచి ఆయన ఇష్టాన్ని నెరవేర్చే ఫరో కుమార్తెలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఆ ఫరో కుమార్తె పేరు హత్షెప్సుట్.